फरिश्ता रूप रचकर देह का भार तजकर फरिश्ता रूप रचकर देह का भार तजकर चले हैं पार गगन निराले अपने वतन निराले अपने वतन फरिश्ता रूप। ఓం శాంతి. ఇప్పుడు మనం ఆదరణీయ రాజ్యోగి ఆత్మప్రకాష్ భాయిజీ చెప్పిన డబల్ లైట్ స్థితి అనే క్లాస్ను తెలుగులో విందాము. బాబా తోడులో మనం విభిన్న సంబంధాలను అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి 1990 సంవత్సరంలో గుల్జార్ దాదీజీ గారి ఇంటర్వ్యూ నేను తీసుకున్నాను. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నేను దాదీజీని ప్రశ్నించాను, దాదీ, బాబా మీ తనువులో ఎలా అవతరిస్తారు అని. అప్పుడు దాదీజీ తెలియచేసిన విధిని ఇప్పుడు మీకు చెప్తాను. దాదీ ఏం తెలియచేశారంటే, ఎలా అయితే ఈ సాకారీ ప్రపంచం ఉందో అదేవిధంగా పైన ఇంకొక ప్రపంచం ఉంది. అది చాలా తెల్లని ప్రకాశవంతమైన ప్రపంచం. అక్కడ వేల పౌర్ణమి చంద్రుల ప్రకాశం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఫరిస్తాలు సైగల ద్వారానే మాట్లాడుకుంటూ ఉంటారు. వారి పెదవులపైన మెరుస్తున్నటువంటి చిరునవ్వు ఉంటుంది అని దాదీజీ చెప్పారు. సందేశి సోదరి వతనంలోకి వెళ్ళినప్పుడు బాప్దాదా గారి కనుల సైగలతోనే, పెదవుల కదలికతోనే సందేశాన్ని అర్థం చేసుకుంటారు. అక్కడ కార్యవ్యవహారాలు మొదలుగున్నవన్నీ సంకల్ప శక్తితోనే నడుస్తాయి. బాబా సందేశి సోదరికి ఏదైనా దృశ్యం చూపించాలి అని అనుకుంటే సంకల్ప శక్తితోనే ఆ దృశ్యాలను ఇమర్జ్ చేస్తారు మరియు ప్రాక్టికల్ రూపంలో అనుభవం చేయించి ఆ సందేశాన్ని పిల్లల కోసం పంపుతారు. మరి ఫరిస్తా స్థితిని అనుభవం చేయాలి అని అనుకుంటే ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయండి. మన పురుషార్థం స్వరూపాన్ని, మనస్సు యొక్క స్థితిని, మన సంపూర్ణ ఫరిస్తా స్థితిని బాబా వతనం నుండే చూస్తారు. మొట్టమొదట బ్రహ్మబాబా వారి సంపూర్ణ స్థితిని సందేశీ పుత్రిక వతనంలో చూశారు. ఆమె బాబాకు ఇలా తెలియచేశారు, బాబా, మీ సంపూర్ణ స్వరూపాన్ని నేను అక్కడ చూశాను. ఆ సమయంలో బ్రహ్మబాబాకు ఏమీ అర్థం కాలేదు. సందేశీ పుత్రికను మరలా వతనానికి వెళ్ళి అడిగి రమ్మన్నారు. అప్పుడు మరలా సందేశీ వతనంలోకి వెళ్ళి శివబాబా నుండి ఆ రహస్యాన్ని తెలుసుకుని వీరే సంపూర్ణ బ్రహ్మ అని తెలియచేశారు. వాస్తవానికి మన ఇల్లు ఏదంటే, ఎక్కడైతే తండ్రి ఉంటారో అదే మన ఇల్లు. మరి ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు మన ఇల్లు సూక్ష్మవతనం అయ్యింది. సూక్ష్మవతనంలో ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేయాలంటే డబల్ లైట్ స్థితిని అనుభవం చేసుకోవాలి. ఈ డబల్ లైట్ స్థితి అంటే ఈ శరీరం అనబడే హౌస్లో జ్యోతిర్బిందు ఆత్మ ప్రకాశిస్తూ ఉండాలి. ఎక్కడ ప్రకాశం ఉంటుందో అక్కడ
ఫరిస్తాలు ఉంటారు. ఎక్కడ ప్రకాశం ఉండదో అక్కడ భూతాలు ఉంటాయి. కనుక ఈ శరీరం అనే లైట్ హౌస్లో ఎల్లప్పుడూ ఆత్మ ప్రకాశిస్తూ ఉండాలి. మన బడీ దాదీజీ ప్రకాష్ మణి వారి అనుభవాలలో ఇలా చెప్తూ ఉండేవారు. బాబా నా చెయ్యి పట్టుకుని అనేక రకరకాల డిపార్ట్మెంట్స్కి తీసుకుని వెళ్ళేవారు. బాబా చేతిలో నా చెయ్యి ఉన్నప్పుడు నాకు చాలా తేలికగా అనుభవం అయ్యేది. నేను ఒక ప్రకాశవంతమైన లైట్తో ఉన్నాను అని అనిపించేది. తరువాత విషయం ఏంటి అంటే, ఎంత వీలైతే అంతగా మిమ్మల్ని మీరు తేలికగా చేసుకోండి. ఎందుకంటే తేలికగా ఉండే వస్తువే ఎగురగలదు. కనుక శరీరంలో ఉంటూ కర్మలు చేస్తూ కూడా తేలికగా ఉండాలి. తేలికగా ఉండడం కూడా ఒక అదృష్టం. సంగమయుగంలో తేలికగా ఉండటం చాలా శ్రేష్ఠ భాగ్యం. ఒకసారి నేను దాదీజీని అడిగాను, దాదీ, మీకు యజ్ఞంలో ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? చిన్నపిల్లల వలె ఎలా చిరునవ్వుతో ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సాధ్యము అని నేను అడిగాను. దానికి దాదీజీ చెప్పారు, భయ్యా, స్వయానికి స్వయం నేను నిమిత్తము అని అర్థం చేసుకుని చేయించే బాబా చేయిస్తున్నారు. నేను ఒక తోలుబొమ్మని మాత్రమే. నేను ఒక ట్రస్టీని. బాధ్యతలను బాబా భుజంపై పెట్టేస్తాను. ఒక భుజం పైన శివబాబా, రెండవ భుజంపై బ్రహ్మబాబా ఉండి ఈ కార్యాలను చేయిస్తున్నారు అని నిశ్చింతగా అయిపోతాను. ఈ కారణంతోనే నేను తేలిగ్గా ఉంటాను అని దాదీజీ చెప్పారు. అంతేకాదు, దాదీజీ చెప్పారు, నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనే పాఠాన్ని కూడా గట్టిగా చేసుకుంటాను. ఏం జరిగినా సరే నథింగ్ న్యూ, ఇదేమీ కొత్త కాదు, కల్పక్రితం జరిగినదే ఇప్పుడు జరుగుతుంది. ఇలా అనుకున్నప్పుడే మనం తేలికగా ఉండగలం. మరి ఫరిస్తా అంటే ఏమిటి? ఫరిస్తా అనగా వారి పాదాలు భూమికి ఆనవు, భూమికి చేరవు. ఎందుకంటే వారు ఎగురుతూ ఉంటారు. ఒకసారి బాబా మురళీ క్లాస్ పూర్తయిన తర్వాత ఎవరైనా ప్రశ్నలుంటే అడగండి అని అన్నారు. అప్పుడు ఒక సోదరుడు నిల్చుని ఒక ప్రశ్న అడిగారు. బాబా, మేము విదేశాలలో ఎక్కువగా వర్క్స్లో బిజీ అయిపోతూ ఉంటాం. కాబట్టి అమృత వేళలో మేల్కొని కూర్చోవాలి అంటే నిద్ర వచ్చేస్తుంది, యోగం చేయాలి అంటే నిద్ర వచ్చేస్తుంది. మరి అప్పుడు దానికి బాబా ఏమి సమాధానం చెప్పారో తెలుసా? బాబా సమాధానం ఇలా ఉంది, ఈ ప్రపంచంలో అందరికంటే బిజీ పర్సన్ బ్రహ్మబాబా. ఈ ప్రపంచంలో అందరికంటే బిజీ పర్సన్ బ్రహ్మబాబా. వారే కర్మయోగిగా అయ్యి కర్మలు చేస్తున్నప్పుడు మీరు కర్మయోగిలుగా ఎందుకు కాలేరు? ఎందుకంటే బాబా మనకి రోల్ మోడల్. వారికి ఎన్ని బాధ్యతలున్నా సరే ఎల్లప్పుడూ తేలికగా ఉండేవారు. శివబాబా సమీపంగా ఉన్నారు అనే నిశ్చింత స్థితి ద్వారా తేలికగా ఉండేవారు. చూడండి, ఎటువంటి రసం రూపీదారం మనల్ని బంధించకూడదు. పూర్తి రోజంతా లెక్క వేసుకుంటే రెండు రకాల దారాలు మనల్ని పదే పదే చుట్టూ బంధిస్తూ ఉంటాయి. ఒకటి వ్యక్తి బంధనం, రెండు వస్తువుల బంధనం.
ఈ 2 దారాలు మనల్ని బంధించడానికి ప్రయాస పెడుతూ ఉంటాయి. చూడండి, ఒక చిత్రంలో కృష్ణుణ్ణి గ్లోబ్ పైన కూర్చున్నట్లు చూపిస్తారు. అతని పాదంపై పాదం పెట్టినట్లు చూపుతారు. దీని అర్థం అతనికి పూర్తి విశ్వం పైన అంశమాత్రం కూడా మోహం లేదు. అందుకే అతడికి పేరేముంది? మోహన అని ఉంది. కేవలం ఈ స్థితి బ్రహ్మబాబాకు మాత్రమే కాదు, వారితో పాటు మనకి కూడా ఆ స్థితి రావాలి. ఆ స్థితిని మనం ప్రాక్టీస్ చేయాలి. మనం సదా ఇదే స్థితిలో స్థితి అయి ఉండాలి. బ్రహ్మబాబాతో పాటు మనం కూడా డ్యాన్స్ చేయాలి. అనగా అంశమాత్రం మోహం లేని మోహనగా మనం కూడా అవ్వాలి. కనుక ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నాకు ఎవరిపైన అయినా మోహం ఉందా? ఒకవేళ మోహం ఉంది అనుకోండి, ఆ సంబంధాన్ని బాబాతో జోడించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశాం. ఇప్పుడు బాబాతో అన్ని సంబంధాలను అనుభవం చేసుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, వైద్యుడు, ఇంకా ఎన్నో సంబంధాలు. ఏ సంబంధం అయితే మనసును లాగుతూ ఉంటుందో ఆ సంబంధాన్ని బాబాతో జోడించాలి. కాబట్టి మనల్ని మనం ఆ స్థితిలోకి తీసుకుని కూర్చోవాలి. 84 జన్మలు పూర్తి చేశాం కాబట్టి సర్వ సంబంధాలను దేహదారులతో పాత్ర చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ సంగమయుగంలో మన సర్వ సంబంధాలు ఒక్క శివబాబాతోనే జోడించాలి. ఇప్పుడు మాత్రమే భగవంతుడితో అన్ని సంబంధాలను అనుభవం చేసుకోవాలి. కొంతమందిలో పాజిటివ్ అకౌంటు మరియు నెగిటివ్ అకౌంటు ఉంటాయి. ఈ అకౌంట్స్నన్నిటినీ మనం ఇక్కడ సమాప్తి చేసుకోవాలి. ఇంటికి వెళ్ళాలి. శివబాబాకి పారసనాథుడు అనే పేరు కూడా ఉంది. పారసనాథుడు అంటే అర్థం పారస్ అనగా పరమాత్మునితో రస్ సర్వ సంబంధాలను అనుభూతి చేయాలి. పూర్తి కల్పంలో అనేక రకాల పాత్రలను అభినయించి చక్రంలో తిరిగి తిరిగి ఇప్పుడు వచ్చి ఉన్నాం. దీని అర్థం అన్ని సంబంధాల అనుభూతి ద్వారా తిరిగి మనం పాత్ర అభినయించడానికి రెడీ అవ్వాలి. కాబట్టి పారసనాథుడు అంటే పా అంటే పరమాత్మ, రస్ అంటే సర్వ సంబంధాల అనుభూతి అని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఫరిస్తా అంటే ఫరిస్తా అని అనుభవం చేయాలి. అంటే అన్ని సంబంధాలకు అతీతంగా ఉంటాము అని అర్థం చేసుకోవాలి. ఫరిస్తా స్థితిని ఏదో ఒక సమయం వరకు మాత్రమే అని అభ్యాసం చేయకండి. ఇది సదా ఉండాలి. ఫరిస్తా స్థితిని మనం అనుభూతి చేస్తూ ఉండాలి. అంటే మన సంపూర్ణ ఫరిస్తా స్థితిని పదే పదే ఎదురుగా పెట్టుకోవాలి. మనకు అద్దం ఏమిటి అంటే మిర్రర్, అద్దం ఏంటి అంటే బ్రహ్మబాబాని అద్దంగా చేసుకుని వారిని చూస్తూ మన మేకప్ను
సరిచూసుకుంటూ ఉండాలి. బ్రహ్మబాబాను ఒక అద్దంగా చేసుకుని వారిని చూస్తూ మనం ఫరిస్తా స్థితిని మేకప్ చేసుకోవాలి. ఎక్కడైనా తక్కువగా ఉంటే దాన్ని సరిచేసుకోవాలి. దీని కొరకు 2 విషయాలున్నాయి. ఒకటి ఈశ్వరీయ గుణాలు, రెండవది ఈశ్వరీయ నశ, మూడవది ఈశ్వరీయ శక్తులు. ఒకటి ఈశ్వరీయ గుణాలు, 2 ఈశ్వరీయ నశ, 3 ఈశ్వరీయ శక్తులు. ఈ మూడింటిలో సంపన్నంగా చూసుకోవాలి. బ్రహ్మబాబా సమానంగా అయినప్పుడు మాత్రమే వారు మనకు షేక్ హ్యాండ్ ఇస్తారు. బ్రహ్మబాబాతో షేక్ హ్యాండ్ తీసుకోవాలి అనుకుంటే వారి సమానంగా అయ్యి చూపించాలి. అంతేకాదు, ఒక విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. అదేమిటి అంటే, మనం కల్పకల్పం ఫరిస్తాగా అయ్యాము. ఇప్పుడు మాత్రమే కొత్తగా అవ్వట్లేదు. లెక్క పెట్టలేనన్ని కల్పాలు మనం ఫరిస్తాలుగా అయ్యే ఉన్నాం. కేవలం దీనిపై ధ్యాస ఉంచుకోండి. ఇప్పుడు కొత్తగా అవ్వటం లేదు. గత కల్పంలో అయ్యే ఉన్నాం, ఇప్పుడు అవుతూ ఉన్నాం. బాబాతో యోగం చేసి లైట్ స్థితిని అనుభవం చేయాలి. మనకి యోగం కుదిరిందా లేదా అనే దానికి గుర్తు ఈ తేలికతనమే. మనం బాబాతో యోగం చేసి లైట్ స్థితిని అనుభవం చేయాలి. మీరు ఎలాంటి సేవ చేస్తున్నప్పటికీ కూడా ఎదుటివారికి మీ ద్వారా వీరు ఫరిస్తాలుగా ఉన్నారే అని అనుభవం అవ్వాలి. మీరు ఎలాంటి సేవ అయినా చేయండి, కానీ ఎదుటివారికి మిమ్మల్ని చూస్తే ఫరిస్తాలు గుర్తు రావాలి. ఈ బిల్డింగ్ రాయిల మీద తయారయ్యి ఉంది. ఏదైతే బాబా యజ్ఞం యొక్క బిల్డింగ్స్ ఉన్నాయో అవి ఒకప్పుడు కొండలుగా ఉండేవన్నమాట. ఆ కొండల మీదే ఇప్పుడు సేవకు బాబా బిల్డింగ్స్ తయారు చేశారు. ఒకసారి జరిగిన విషయాన్ని మీ ముందుంచుతున్నాను. ఈ సంస్థను చూడడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ సమయానికి బ్రహ్మబాబా పిడకలు చేస్తున్నారు. కానీ వచ్చిన వ్యక్తికి బ్రహ్మబాబా కనిపించలేదు. ఒక శ్రీకృష్ణుడు లేదా ఒక ఫరిస్తా అనుభవం అయ్యారు. అంటే చూడండి, అక్కడ బ్రహ్మబాబా చేస్తున్న పనేంటి, వచ్చిన వ్యక్తికి జరిగిన అనుభవం ఏమిటి. కాబట్టి మనం ఏ పని చేస్తున్నాం, ఎటువంటి సేవ చేస్తున్నాము అన్నది ముఖ్యమైనది కాదు, కానీ మన స్థితి ఎలా ఉన్నది అనేది చాలా చాలా ముఖ్యం. మనం చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, సేవ ఎటువంటిదైనా కావచ్చు, కానీ ఆ సేవని ఈశ్వరీయ సేవగా భావించి మన స్థితి ఉన్నతంగా చేసుకుని ఆ సేవ చేసినప్పుడు మన ద్వారా ఇతరులకు ఇటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. మన స్థితి ద్వారా ఎదుటివారికి అనుభవం అవ్వాలి. మీరందరూ అనుకుంటున్నారా మీ ద్వారా ఇతరులకి అనుభవం అవ్వాలి అని? మరి దీని కొరకు కొన్ని విషయాలపై ధ్యాస ఉంచుకోండి. ఒకటి, నేను నిరాకారి ఆత్మను. నిరాకారి ప్రపంచం నుండి వచ్చి ఈ స్థూల శరీరాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఈ సాకారీ ప్రపంచంపై అడుగులు వేస్తున్నాను. నేను నిరాకార జ్యోతిర్బిందు ఆత్మను. లైట్ శరీరాన్ని ధారణ చేసి లైట్గా ఉండే భూమిపైన నడుస్తున్నాను. దూది వంటి
ఆవగింజ లాంటి శరీరాన్ని ధారణ చేశాను. నేను చాలా తేలికగా ఉన్నాను. నా మనస్సు, బుద్ధి బాబా సంకల్ప శక్తి అనే లైటుతో నడుస్తూ ఉన్నాయి. బాబా చేతి నుండి నాకు శక్తి లభిస్తుంది. బాబా వరదాని హస్తం నా తలపై ఉంది. ప్రపంచంలో వారికి ఇది తెలియదు, కానీ మనం ఇప్పుడు హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం. జనులందరూ, ఓ ఫరిస్తాలు, మీరు వచ్చి మాకు శాంతిని, శక్తిని ఇవ్వండి అని ఆశిస్తున్నారు. మనందరం వారి కోరికను పూర్తి చేయాలి కదా. ఒకసారి జరిగిన విషయం, మోహిని దీదీజీకి బాబా సాక్షాత్కారం చేయించారు. ఆ సాక్షాత్కారాలలో భూకంపాలతో అనేక వేల మంది మరణిస్తూ ఉన్నారు. దాదీజీ, మోహిని దీదీజీ ఈ సాక్షాత్కారాన్ని చూశారు. బాబా చెప్పారు, వారికి శాంతి శక్తిని ఇవ్వు, నీ పైన ఈ బాధ్యత ఉంది అని చెప్పారు. ఇది చాలా సంవత్సరాల కిందటి విషయం, కానీ ఇప్పుడు ఇంకా భయంకరమైన రోజులు రానున్నాయి. మనం మన ఫరిస్తా స్థితి ద్వారా మనస సేవ చేయాలి. అప్పుడే భవిష్యత్తులో పదవి ఉన్నతంగా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనస సేవ కొరకు ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు. మరి మనస సేవ కొరకు ఏమి కావాలి? మనస సేవ చేయాలి అంటే దాతా గుణం కావాలి, దయాగుణం రావాలి. దాతగా అవ్వాలి అన్నా, దయాగుణం రావాలి అన్నా స్వమానాల లిస్టు తీసుకోండి. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి తీసుకుని పంచిపెట్టాలి అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. దాతగా అవ్వాలి. ప్రతి గుణాన్ని మనలో ధారణ చేసుకోవాలి, మరియు గుణదానం కూడా చేయాలి. ఒక్క గుణాన్ని కూడా వదలకూడదు. చూసారా, చిరునవ్వు లేకపోతే ముఖం వికసించదు. సత్యజ్ఞానం లేకపోతే సుఖం కూడా లభించదు. కనుక ముఖంలో ఆత్మిక చిరునవ్వు ఉండే విధంగా ధ్యాస పెట్టుకోండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచమైతే నెగటివ్తో నిండిపోయింది కదా. భయం, చింత, బరువులతో నిండిపోయింది. మరి మనం సర్వశక్తివంతుడైన బాబా నుండి సర్వగుణాలను, సర్వశక్తులను గ్రహించాలి. గ్రహించి మనలో నింపుకోవాలి. మనలో నిండుగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాతగా అవ్వగలం.
మన దగ్గర ఏది ఉంటాయో, ఏది ఉందో అదే మనం ఇవ్వగలం. ఎవరైనా ఎక్కువగా కోపం చేసుకుంటున్నారంటే, ఇతరుల మీద కోపపడుతున్నారంటే, దాని అర్థం వారిలో కోపం ఉంది కనుకనే కోపం వేస్తున్నారు. మరి కొంతమంది ఎటువంటి పరిస్థితులు వచ్చినా సహనంతో, శాంతిగా, చిరునవ్వుతో ఉంటారు. ఎందుకంటే వారి దగ్గర సహన శక్తి ఉంది కాబట్టి, శాంతి శక్తి ఉంది. కాబట్టి మనం ఇప్పుడు బాబా నుండి సర్వస్వాన్ని గ్రహించాలి. ఏదీ వదలకూడదు. సేవ వదలకూడదు, స్థితి వదలకూడదు. ఈ సంగమయుగంలో స్థితిని సెట్ చేసుకుని సేవ చేస్తూ ఉండాలి. అది ఫరిస్తా స్థితి కావచ్చు, విదేహీ స్థితి ఏదైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జనులందరూ మన నుండి ఆశిస్తున్నారో, శాంతి శక్తి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవన్నిటిని కూడా మనం వాళ్ళకి అనుభవం చేయించాలి. మనం ఏదైతే అనుభవం చేయించామో అదే వాళ్ళకి అనేక జన్మల పాటు వస్తుంది. మరి ఇంత బాధ్యత మనందరిపై ఉన్నప్పుడు మనం ఖాళీగా ఎలా ఉంటాం? బిజినెస్ మ్యాన్, బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ అయిన బ్రహ్మాబాబాని అర్థంగా చేసుకుని మన ఫరిస్తా స్థితిని సరిదిద్దుకోవాలి. అమృత వేళలో యోగం చేస్తున్నప్పుడు సూక్ష్మవతనానికి వెళ్ళండి. అక్కడ బాప్దాదాను ఎదురుగా ఉంచుకుని మీ ఫరిస్తా స్థితిని చెక్ చేసుకోండి. బాబా సంకల్ప శక్తితో టచింగ్స్ ఇస్తారు. ఏదైతే లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోవడానికి సైగలు కూడా చేస్తారు. కాబట్టి మన స్థితి ఫరిస్తాలా ఉండాలి. ముఖంలో ఎల్లప్పుడూ ఆత్మిక చిరునవ్వు ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. దీని కొరకు భయం, చింత, బరువు వీటిని మనసులో రాకుండా తరిమేయండి. తోటమాలి భగవంతుడు ప్రతిరోజు జ్ఞానవర్షం కురిపిస్తూ ఉంటారు. కనుక దేవతల ముఖంలో చిరునవ్వు చూపిస్తారు. మరి అటువంటి స్థితి మనం ఇక్కడే తయారు చేసుకుని వెళ్ళాలి. అచ్చా. ఓం శాంతి.